ఏంటండి? సంజు ఎక్కడుంది? లోపలుందా? సంజు ఇంట్లో లేదండి. ఎక్కడికెళ్ళింది? తెలీదండి. నేను గుడికెళ్ళి వచ్చేసరికే తన ఇంట్లో లేదు. ఫోన్ చేస్తే తీయటం లేదు. నేనే మీకేమైనా చెప్పెళ్ళిందేమోనని మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. అంటే వీరస్వామి అటాక్ చేసి నా పేరు చెప్పింది సంజుకేనా? నా కూతురొచ్చి నన్ను నిలదీస్తే ఏ సంజు, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావే? నువ్వుండమ్మా. డాడీ, నువ్వు నన్ను చంపమని రౌడీల్ని పంపడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావే? మీ డాడీ నిన్ను చంపడానికి మనుషుల్ని పంపడం ఏంటి? నేను కూడా అదేగా డాడీని అడుగుతున్నాను. చెప్పు డాడీ, నన్ను ఎందుకు చంపించాలనుకున్నావు? నువ్వు నా ప్రాణం సంజు. నిన్ను చంపించాలని నేనెందుకు అనుకుంటాను? నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా? మరి వాడు నీ పేరెందుకు చెప్పాడు? ఇదంతా ఆ పవిత్ర ప్లాన్ అయి ఉంటుంది. వాళ్లతో నీకు నా పేరు చెప్పించి నీ దృష్టిలో నన్ను దోషించేయాలని చూసింతాను. నేనక్కడికి వెళ్ళానని చివరి నిమిషం వరకు పవిత్ర ఆదిలకి తెలియనే తెలీదు. అలాంటిది నన్ను చంపడానికి ప్లాన్ ఎలా చేస్తుంది? నీ పేరు ఎలా చెప్పిస్తుంది? పైగా వాళ్ళు నన్ను చంపడానికి వస్తే వాళ్ళ ప్రాణాలు తెగించి నన్నెందుకు కాపాడతారు? అంతేకాదు డాడీ, మిగతా విషయాలు పక్కన పెడితే వాళ్ళిద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. ఇలాంటి దుర్మార్గమైన పనులు వాళ్ళు అస్సలు చేయనే చేయరు. అయితే నువ్వు ఈ మధ్య బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నావు కదా. బిజినెస్ లో గిట్టని వాళ్ళెవరో నువ్వు ఒంటరిగా వెళ్లడం చూసి నీ ప్రాణం తీయాలనుకుని ఉంటారు. బేబీ, నీకు కొంచెం జ్వరం వస్తేనే నా ప్రాణం విలవిలలాడిపోద్ది. అలాంటిది నేను నీ ప్రాణాలు తీయాలనుకుంటానా? నా గురించి తెలుసు కూడా నువ్వు నన్ను ఇలా నిలదీస్తుంటే ఈ క్షణమే నా ప్రాణం పోయినంత బాధగా ఉంది. నువ్వైనా సంజుకు చెప్పు సరోజా. నా బంగారు తల్లిని చంపాలని నేను అనుకుంటానా? మీ డాడీ కల్లో కూడా నీ గురించి అలాంటి ఆలోచన చెయ్యరు సంజు. ఎక్కడో ఏదో తేడా జరిగింది. సారీ డాడీ, అక్కడ జరిగిన దాన్ని బట్టి ఎమోషన్లో మిమ్మల్ని నిలదీశాను. మీ డాడీ నీ క్షేమం కోసం ఏవైనా చేస్తాడు గాని అలాంటి నీచమైన ఆలోచన చేయటం. అసలు నువ్వు మాకు చెప్పా పెట్టకుండా అంత దూరం ఎందుకెళ్ళావు సంజు? ఇందుకే ఆది పవిత్రలకి దూరంగా ఉండమని నేను నెత్తి నోరు మొత్తుకొని నీకు చెప్తున్నాను. నువ్వు వినలేదు. సరోజా, ఇకపై అయినా వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ కావద్దని నువ్వు గట్టిగా చెప్పు. మీ మధ్యన పానకంలో పుడకలాగా వచ్చానని ఫీల్ అవుతున్నావా? పవి, ఒంటరిగా కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు? మనకెదురవుతున్న పరిస్థితులు, మన ప్రమేయమే లేకుండా జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి ఆలోచిస్తున్నాను. అంటే సంజన మన కులదేవత గుడికి మన గురించి వస్తే పాపం తన మీద అటాక్ చేసిందెవరు? మనం చూసాం కాబట్టి సరిపోయింది.
లేదంటే ఎంత దారుణం జరిగిపోయి ఉండేది. తన మీద దాడి జరగడం అన్నది తప్పే, నేను కాదన్నా. కానీ అలాంటి దాని మీద జాలి చూపించకూడదు పవి. మనకి మనిషి నచ్చకపోతే కోపం ఉండొచ్చు, కానీ జాలి చూపించినంత ద్వేషం ఉండకూడదు. సరే, అది వదిలే. కానీ మనం ఆలోచించాల్సింది అది కాదు. మరి మన కులదైవం గుడికి మనం వెళ్ళామని సంజుకి ఎలా తెలుసు? ఎవరు చెప్పుంటారు? అది మనం ఆలోచించాలి. నిజమే, ఎవరు చెప్పుంటారు? వాసుకి అతయ్య చెప్పుంటుందేమో అని నా డౌట్. ఉహుం, తను కాదు. అది ఎలా చెప్తున్నావు? మనం వెళ్ళిన విషయం తెలిసింది ఆ మొక్కరికి. రాజశేఖర్ అంకుల్ ఫ్యామిలీకి కనెక్టివిటీ ఉన్నది కూడా ఆవిడ ఒక్కరికే. ఆఫ్ కోర్స్, కానీ మనం గుడికెళ్ళిన విషయం చెప్పింది మాత్రం వాసుకి పిన్ని కాదు. అలా ఎలా కన్ఫర్మ్ చేస్తావు? నువ్వు ఇదొక్కటే ఆలోచించి మాట్లాడుతున్నావు, కానీ మహేశ్వరిని ఎక్కడ ఉంచామన్నది మన ఇద్దరికి తప్ప ఎవరికీ తెలీదు. తను ఉన్న ప్లేస్ కూడా రాజశేఖర్ అంకుల్కి తెలిసింది. కరెక్టే. సో ఇంటి బయట కూడా మనం ఎటు వెళుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఎవరో మనల్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు రాజశేఖర్ అంకుల్కి సంజనాకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. అంతే అంటావా? ఖచ్చితంగా అంతే. ఎందుకంటే వాసుకి పిన్నికి మహేశ్వరి జాడ తెలిసే అవకాశమే లేదు. అవును పవి. ఆ స్పై ఎవరో మనం ఇమీడియట్గా తెలుసుకోవాలి. లేదంటే మన ప్రతి విషయం ఎప్పటికప్పుడు రాజశేఖర్ అంకుల్కి తెలుస్తుంది. దానివల్ల మహేశ్వరి ప్రాణాలకి ప్రమాదం ఏర్పడుతుంది. అంతేకాదు, అరవింద్ని చంపిన నిజాన్ని తెలుసుకోలేని వాళ్ళమవుతాం. ముందు వాళ్ళెవరో కనుక్కోవడం మీద ఫోకస్ పెడదాం పవి. లేదంటే మన ప్రయత్నాలన్నీ వేస్ట్ అవుతాయి. పవి, విద్య ఇంకా రాలేదేంటి? నేను ఫోన్ చేశాను, ఆల్రెడీ బయలుదేరానని చెప్పింది. నేను కూడా అదే వెయిట్ చేస్తున్నాను. అది విద్య వస్తుంది, నువ్వు వెళ్ళి మావయ్యని తీసుకురా. నేను పిలిస్తే నాన్న అస్సలు రారు.